నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన శక్తి సంతరించుకున్న అనురాగ స్వరూపమే అమ్మ. జగత్ కళ్యాణం కోసం ఆవిర్భవించిన అమృతమయ రూపమే జగదాంబ. ఆవేశం, అనుగ్రహం రెండు కన్నులుగా కలిగిన అమ్మవారు తన భక్తుల కోసం తరలివచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఆ తల్లి స్వయంగా వచ్చి వెలిసిన స్వయం వ్యక్త క్షేత్రమే కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్లో వెలుగొందుతున్న ఈ పవిత్రమైన ప్రదేశమే నేటి మన తీర్థయాత్ర. हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्माम्बराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री. ఎన్నో తీర్థాలు, మరెన్నో క్షేత్రాలతో కేరళ విరాజిల్లుతూ ఉంటుంది. ఆధ్యాత్మికతకు అవసరమైన మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించే ప్రకృతి రమణీయత కేరళ సొంతం. అందువలనే దీనిని దేవభూమి అని అంటారు. జయదే జగదానందే జగదేక ప్రపూజితే జయ సర్వగతే దుర్గే జగద్ధాత్రి నమోస్తుతే దయారూపే దయాదృష్టే దయార్దే దుఃఖమోచని సర్వాపన్నివారిణి దుర్గే జగద్ధాత్రి నమోస్తుతే. కేరళ ప్రముఖ పర్యాటక ప్రాంతం. పచ్చగా పరుచుకున్న పర్వతాలు, జలపాతాలు, వనాలతో ఇక్కడి ప్రతి ప్రదేశం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. చారిత్రకపరమైన నిర్మాణాలు, ఆధ్యాత్మికపరమైన కట్టడాలు కేరళ ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంటాయి. అలాంటి కేరళ రాష్ట్రానికి అనంత పద్మనాభస్వామి క్షేత్రం, శబరిమలలోని అయ్యప్ప స్వామి క్షేత్రం రెండు కళ్ళుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీనత పరంగా, విస్తీర్ణత పరంగా వైభవాన్ని చాటుకునే ఆలయాలు చాలానే ఉన్నప్పటికీ ఈ రెండు క్షేత్రాలు ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో విశేషాలను సంతరించుకుని కనిపిస్తాయి. ఇక కేరళలోని పాలక్కాడ్ విషయానికి వస్తే పచ్చదనం, పరవళ్లు తొక్కే ప్రవాహాలు ఈ నేలను ఆక్రమించడానికి పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొబ్బరి చెట్లతో నింగిని పందిరిగా నిలబెట్టారేమో అనే భావన కలుగుతుంది. ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా చల్లటి గాలి మనకు అలసట తెలియనీయకుండా అడుగడుగునా ఆతిథ్యమిస్తూనే ఉంటుంది. ప్రకృతి ప్రవాహంలోనే ఈ ప్రయాణం కొనసాగుతుంది. పాలక్కాడ్ అనగానే కల్పాతిలో విశాలాక్షి సమేతంగా కొలువైన విశ్వనాథుడి ఆలయం గుర్తుకొస్తుంది. ఇక్కడ కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగే రథోత్సవం కనుల ముందు కదలాడుతుంది. ఈ ఆలయాలు కల్పాతి అగ్రహారంలో అలరారుతున్నాయి. 600 సంవత్సరాల క్రితం నాటి ఈ అగ్రహారం ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రహారంగా ప్రసిద్ధి చెందింది. వేదాలు, సంగీత సాహిత్యాలు విస్తరించడంతో ఈ అగ్రహారం ప్రధానమైన పాత్రను పోషించిందని అంటారు. प्रातः स्मरामि ललितावदनारविन्दं बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृगमदोज्ज्वलपाददेशम् कदम्बवनचारिणी मुनिकदम्बकादम्बिनी नितम्बजितभूधरां सुरनितम्बिनी सेवितां नवाम्बुरुहलोचना
ఇక చారిత్రకంగా చూసుకుంటే టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ 1766లో నిర్మించిన కోట కూడా మనకిక్కడ కనిపిస్తుంది. ఆనాటి రాజులు శత్రువుల బారి నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనడానికి నిదర్శనంగా ఈ కోట కనిపిస్తుంది. నిర్మాణపరంగా అనేక విశేషాలను కలిగిన ఈ కోటను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆంగ్లేయులు 1790లో ఆక్రమించిన ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో సంరక్షించబడుతోంది. అలా చరిత్ర, ఆధ్యాత్మికత పెనవేసుకుపోయిన పాలక్కాడ్లోని కల్లె కులంగరలో భగవతి అమ్మవారు కొలువైన ఈ ఆలయం కనిపిస్తుంది. సరస్సు నుంచి కమలం వికసిస్తుంది. ఆ కమలాన్ని పీఠంగా చేసుకునే అమ్మవారు ఆసీనురాలవుతూ ఉంటుంది. ఆ కమలం పట్ల తల్లికి గల ప్రీతి కారణంగానే ఆ తల్లిని కమలాంబికగా కొలుస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి కూడా కమలం మాదిరిగా చెరువు నుంచి ఉద్భవించి పూజలందుకుంటున్న ప్రదేశమే ఈ ఎమ్మోరు హేమాంబిక భగవతి క్షేత్రం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైర్భూషితాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ఒకవైపున ఆలయం, మిగతా 3 వైపులా జలాశయాలు కలిగిన ఈ క్షేత్రం తనదైన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. అమ్మవారు అంబికగా ఆవిర్భవించిన 4 క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైనవిగా, ఎంతో మహిమాన్వితమైనవిగా చెబుతారు. ఆ జాబితాలో కన్యాకుమారిలోని బాలాంబిక, వడకర సమీపంలోని లోకనార్కవులో లోకాంబికగా, కొల్లూరులో మూకాంబికగా, అలాగే పాలక్కాడ్లోని భగవతిని హేమాంబికగా కొలుస్తుంటారు. మాతా మరకతశ్యామా మాతంగే మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే. సువిశాలమైన ప్రదేశంలో ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి 3 వైపులా సరోవరాలు కనిపిస్తాయి. కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం అమ్మవారి అనుగ్రహ పీఠం మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారి మూర్తికి బదులుగా ఆ తల్లి 2 చేతులు ఆశీర్వాద ముద్రలు కనిపిస్తూ ఉండటం ఇక్కడ విశేషం. కేరళలో ఎక్కడికి వెళ్ళినా అక్కడి సంప్రదాయ నిర్మాణ శైలిలోని ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా చాలా క్షేత్రాలలో ఆధ్యాత్మిక, చరిత్ర, శిల్పకళ కలిసి కనిపిస్తూ ఉంటాయి. అయితే కేరళలో అక్కడి సంప్రదాయం కూడా తోడవుతుంది. ఆలయానికి సంబంధించిన అన్ని అంశాలలో వారి సంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ ఆలయం కూడా అదే విషయాన్ని నిరూపిస్తూ ఉంటుంది. విశాలమైన ఈ ప్రదేశంలో ఆలయానికి సంబంధించిన ఇతర నిర్మాణాలలో కూడా చెక్క, పెంకును ఎక్కువగా ఉపయోగిస్తూ వెళ్లడం మనం చూస్తుంటాం. పొడవైన స్తంభాలతో ఎత్తైన మంటపాలుగా ఈ నిర్మాణాలు చేపట్టారు. ప్రశాంతత ఇక్కడి పచ్చదనంతో జట్టు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక పొడవైన ముఖమంటపంతో కూడిన అమ్మవారి మందిరంలో ఆ తల్లి 2 చేతులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా శక్తి ఆలయాలలో అమ్మవారు విగ్రహ రూపంలో వివిధ రకాల ఆభరణాలతో, పూలమాలికలతో, వర్ణరంజితమైన వస్త్రాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అభయ వరద ముద్రలో తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది.
అందుకు భిన్నంగా ఇక్కడి అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా 2 హస్తాలుగా మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. స్వర్ణవర్ణంలోని అమ్మవారి హస్తాలను భక్తి శ్రద్ధలతో అందరూ నమస్కరించుకుంటూ ఉంటారు. అమ్మవారి గర్భాలయంలో మూర్తి రూపం లేకపోవడం, 2 చేతుల వరకు మాత్రమే దర్శనమిస్తూ ఉండడం కొత్తగా ఈ ఆలయానికి వెళ్లిన వారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే ఆలయం చుట్టూ సరోవరాలు ఉండడం కూడా అబ్బురపరుస్తుంది. ఇప్పుడు మనం నిలబడిన ఈ ఆలయ ప్రదేశమంతా ఒకప్పుడు సరోవరంలోనిదేనని తెలిసినప్పుడు భక్తులు మరింత విస్మయానికి లోనవుతూ ఉంటారు. अम्बा शाम्भवी चन्द्रमौळिरबला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मीप्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी वाणी पल्लव पाणि वेणुमुरली गानप्रियालोलिनी कल्याणी बुडुराजबिम्बवदना ध्रुमाक्ष संहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी जाते चंपक वैजयन्ति लहरी ग्रैवेय वैराजिता वीणा वेणु विनोद मंडितकरा वीरासन संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. ఇక్కడి అమ్మవారు మూర్తి రూపంగా కాకుండా 2 హస్తాలుగా మాత్రమే గర్భాలయంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 హస్తాలు సాక్షాత్తు అమ్మవారివేనని, అమ్మవారి మిగతా రూపం నీటి లోపల ఉందని, ఆ నీటిలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. అందుకు సంబంధించిన ఒక కథనం మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఇక్కడి గ్రామంలో నంబూత్రి కుటుంబాలకు చెందిన కురూర్, కైముక్కు అనే 2 బ్రాహ్మణులు ఉండేవారట. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఒక దుర్గాదేవి మందిరం ఉండేది. దట్టమైన అటవీ మార్గంలో ప్రయాణించి లోయలో ఉన్న ఆ మందిరానికి వెళ్లి అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పించి సాయంత్రానికి వాళ్ళిద్దరూ ఇల్లు చేరేవారట. ఒకసారి వాళ్ళు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుంటే ఒక చెట్టు కింద వాళ్లకు ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగును చూసి వాళ్ళిద్దరూ భయపడుతూ ఉండగా ఆ ఏనుగు పక్కనే వారికి స్వర్ణవర్ణంలోని అమ్మవారి రూపం కనిపించి అదృశ్యమవుతుంది. అప్పటి నుంచి ఆ అమ్మవారు ఆ చెట్టు క్రిందనే కొలువైనట్టుగా భావన చేసుకుని అనునిత్యం పూజించడం మొదలు పెడతారు. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. బ్రాహ్మణులిద్దరికీ వయసు పైబడడంతో శరీరం సహకరించక అమ్మవారిని పూజించలేని స్థితికి చేరుకుంటారు. అప్పుడు వారికి అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆ గ్రామంలోని చెరువు నుంచి తాను ఆవిర్భవిస్తానని, అప్పుడు తన రూపాన్ని ఆరాధించమని చెబుతుంది. అందుకు వాళ్ళిద్దరూ సంతోషంగా అంగీకరిస్తారు. మరునాడు తెల్లవారుఛామునే చెరువు దగ్గరికి చేరుకుంటారు. చెరువులో నుంచి అమ్మవారి 2 చేతులు పైకి వస్తాయి. ఆ దృశ్యం చూసిన గ్రామస్తులంతా సంతోషంతో పెద్దగా అరుస్తారు. తన ఆవిర్భావ రహస్యం ఎవరికీ చెప్పొద్దని చెప్పినా వాళ్ళిద్దరూ గ్రామస్తులందరికీ చెప్పారనే విషయం అమ్మవారికి అర్థమవుతుంది. దాంతో అమ్మవారు నీటిపైకి రాకపోగా ఆ చేతులు శిలగా మారిపోతాయి. తాను నీటి అడుగునే ఉంటానని, తన చేతులను మాత్రం పూజించమని అమ్మవారు అంటుంది. ఆ ప్రదేశంలోనే ఆలయ నిర్మాణం చెయ్యమని చెబుతుంది. తమ గ్రామంలో అమ్మవారు ఆవిర్భవించిందని కురుల్, కైముక్కు ద్వారా తెలుసుకున్న సంస్థానాధీశుడు శేఖరవర్మ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశంలో గర్భాలయం వచ్చేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువలన ఇప్పటికీ గర్భాలయంలో నీరు ఊరుతూనే ఉంటుందని అంటారు. అమ్మవారు ప్రత్యక్షంగా కొలువైన ఈ జలాశయాలను చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారు. భద్రకాళి భగళా జ్వాలాముఖి
मुखी वैष्णवी ब्रह्माणि त्रिपुरान्तकी सुरनुता देदीप्यमानोज्ज्वला चामुण्डाश्रितरक्षपोषजननी दाक्षायणी पल्लवी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। ఆదిశంకరుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ అమ్మవారు సరస్వతి, లక్ష్మీదేవి, దుర్గాదేవిగా కొలువై ఉందని వెల్లడించారు. ఇక్కడ శ్రీచక్ర యంత్ర స్థాపన చేసి పూజా విధానాలను నిర్ణయించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆదిశంకరుల వారు నిర్దేశించిన విధంగానే ఇక్కడి పూజలు జరుగుతూ ఉంటాయి. జగద్గురువు ఆదిశంకరాచార్య తన శిష్యగణంతో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా చరిత్ర చెబుతోంది. అమ్మవారు ఇక్కడ ఉదయం వేళలో సరస్వతీదేవిగా, మధ్యాహ్నం వేళలో లక్ష్మీదేవిగా, సాయంత్రం వేళలో దుర్గాదేవిగా చైతన్య శక్తిని ప్రవహింపచేస్తోందని శంకరుల వారు సెలవిచ్చారు. ఇక్కడ ఆయన శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజా నియమాలను నిర్దేశించారు. అప్పటి నుంచి ఆ విధి విధానాలనే పాటిస్తూ వస్తున్నారు. అమ్మవారు తొలుత నంబూద్రి భక్తులకు దర్శనమిచ్చింది. స్వర్ణవర్ణంలో కావటం వలన ఇక్కడి అమ్మవారిని హేమాంబికగా కొలుస్తూ ఉంటారు. ఇక అమ్మవారి కరద్వయం మాత్రమే ఇక్కడ ఆవిర్భవించడం వలన ఆ అర్థాన్ని సూచిస్తూ ఈ గ్రామానికి కల్లె కులంగర అనే పేరు వచ్చిందని అంటారు. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారాలలో అమ్మవారిని దర్శించుకోవడాన్ని విశేషంగా భావిస్తారు. अंबाशूलधनुकुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी वाराही मधुकैटभप्रशमनी वाणी रमा सेविता मल्लाद्यासुरमूकदैत्यदमनी माहेश्वरी अंबिका चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। అనునిత్యం అమ్మవారి సన్నిధిలో నెయ్యి దీపం వెలిగించి తడిగంధాన్ని ఉంచుతారు. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఈ పాయసం అంటే చాలా ప్రీతి అని చెబుతూ ఉంటారు. దసరా నవరాత్రులలో ఇక్కడి అమ్మవారి వైభవాన్ని చూసి తీరవలసిందేనని అంటారు. ఆ సమయంలో ప్రత్యేకమైన అలంకరణలు, ఉత్సవాలతో ఈ ఆలయం చాలా సందడిగా కనిపిస్తుంది. కార్తీక మాసంలోనూ, శివరాత్రి సందర్భంలోనూ, నవరాత్రి ఉత్సవాల సమయంలోనూ ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగిస్తారు. అలా దీపాలు వెలిగించడం కోసమే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. దీపోత్సవం సమయంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించడాన్ని తమ భాగ్యంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడికి సమీపంలోనే కోనేటికి అవతల భాగంలో ఒకే గర్భాలయంలో జంట శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. చందన మంగళశివుడిగా, ఈశ్వర మంగళశివుడిగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. అమ్మవారితో పాటు స్వామివారిని దర్శించుకున్నప్పుడే దర్శన ఫలం లభిస్తుందని నమ్ముతుంటారు. ఈ ప్రాంగణంలో దక్షిణామూర్తి, ధర్మశాస్త్రమూర్తుల దర్శనం కూడా లభిస్తుంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడ 7 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఇక ఇదే సన్నిధానంలో శ్రీమన్నారాయణుని మందిరం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నారాయణుణ్ణి గురువాయూరప్పన్గా, అమృత నారాయణుడిగా, ధన్వంతరిగా భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇక్కడి నారాయణుడే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా చెబుతారు. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అలా ఈ క్షేత్రం త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతో పాటు హరిహరుల కరుణా కటాక్షాలను ప్రసాదిస్తోంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 11:30 వరకు ఈ ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. కేరళలోని పాలక్కాడ్కి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. సమీప విమానాశ్రయంగా కోయంబత్తూరు కనిపిస్తుంది.
హైదరాబాద్ నుంచి కర్నూలు, అనంతపురం, హోసూరు, కోయంబత్తూరు మీదుగా పాలకాడ్ చేరుకోవచ్చు. జలాశయము నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం గర్భాలయములో అచ్చామూర్తిగా స్థానములో దర్శనమిచ్చే అమ్మవారి కరద్వయం, త్రికాలాలలో త్రిశక్తి స్వరూపిణిగా పూజలందుకునే అమ్మవారు. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అందాల తల్లికి అపరంజి బొమ్మకు మంగళారతులేయువరమ్మా, అమ్మకు మంగళారతులేయువరమ్మా. నిత్య సుమంగళికి సత్య స్వరూపిణికి, నిత్య సుమంగళికి సత్య స్వరూపిణికి మంగళారతులేయువరమ్మా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.